డి న్యూస్కి స్వాగతం. విద్యార్థులకు పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలతో పాటు వారి విద్యా వికాసానికి అనువైన ప్రమాణాలను పెంచేందుకు తల్లిదండ్రుల సమావేశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కల్వ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ పాఠశాల భావి భారత పౌరులను తయారు చేసే కార్ఖానా అని అన్నారు. ఇక్కడ విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు క్రమశిక్షణ, నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలలో వసతులను మెరుగుపరిచి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన పౌష్టిక విలువలతో కూడిన భోజనాన్ని అందిస్తుందని అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న ప్రగతి విద్యార్థులకు అందించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎనలేనిదని అన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డల ఉన్నత భవిష్యత్తు కోసం ఇటువంటి సమావేశాలకు హాజరై తమ పిల్లల ఉన్నతిని పరిశీలించుకోవాలి అని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, వైద్యశాల వంటి వాటిలో నాణ్యమైన ప్రమాణాలను అందించే విధంగా చర్యలు తీసుకున్నామని, వాటి విషయాలలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తనకు ఫోన్ చేయాలి అని సూచించారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు అనేది ఒకప్పటి మాట అని, నేడు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెరగడంతో అన్ని రకాల తరగతుల వారు తమ పిల్లలను చేర్పిస్తున్నారు అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ బిడ్డలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి అని, వారిని ఉన్నత చదువులు చదివే విధంగా ప్రోత్సహించాలి అని, తద్వారా ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని అన్నారు. తనకు విద్యార్థులు అంటే ఎంతో ఇష్టమని, అందుకే ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరినీ 10 బస్సుల్లో విహారయాత్రకు పంపడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన తల్లిదండ్రులకు ఆయన బహుమతులను అందించారు. విద్యార్థులతోనూ తల్లిదండ్రులతోనూ పాఠశాల సమస్యల గురించి చర్చించారు. మౌలిక వసతులను ఇంకా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. విద్యార్థులు తయారు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, బ్యూటీషియన్, రిటైల్ వృత్తి విద్యా బోధకాలు, డ్రాయింగ్ మరియు కుట్టు ఉపాధ్యాయులు విద్యార్థులచే తయారు చేయించిన ఉపకరణాలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అబ్దుల్ ఖాదర్, మండల విద్యాశాఖ అధికారులు నారాయణ రెడ్డి, దేవిరెడ్డి రామిరెడ్డి, రాజాల కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.